హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అందరికన్నా చెడ్డవాడు అనే నీతి కథను చెప్తాను. ఒకసారి ద్రోణాచార్యుడు అన్ని ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని, ఏ మంచి గుణాలు లేని అతి చెడ్డ మనిషిని వెతికి తెమ్మని తన శిష్యులైన కౌరవ పాండవ కుమారులను ఆదేశించాడు. ముందుగా దుష్టబుద్ధి గల యువరాజు దుర్యోధను మంచి మనిషిని వెతకడానికి బయలుదేరాడు. వెళ్ళిన ప్రతి చోట, కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డ గుణం చూశాడు. తన తల్లిదండ్రులతో సహా దోషం లేనటువంటి వారు ఎవరూ అతనికి కనిపించలేదు. కానీ తనని గురించి తాను ఆలోచించుకున్నప్పుడు అతనికి తనలో అన్ని సుగుణాలు ఉన్నట్టు కనిపించాయి. వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వచ్చి, గురూజీ, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషం ఉంది, కానీ ప్రపంచంలో అందరికన్నా నేనే అతి మంచివాడిని అని తెలియజేశాడు. మరో ప్రక్క అన్ని సద్గుణాలున్న పాండవ శ్రేష్ఠుడైన ధర్మరాజు, వాస్తవానికి ఆ కాలంలో అన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే. అయినా ప్రపంచంలో అతి చెడ్డ మనిషిని తాను మాత్రమేనని ఒక నిర్ణయానికి వచ్చి ధర్మరాజు తనలో ఉన్న దోషాలను, ఎదుటి వారిలో ఉన్న మంచి గుణాలను చూడగలిగాడు. తన వినయ విధేయతల కారణంగా, తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు. ధర్మరాజు ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి గురువు గారికి నమస్కరించి, ఈ ప్రపంచంలో అందరికన్నా చెడ్డవాణ్ణి నేనే అని తనకు తాను తెలియజేసుకున్నాడు. ధర్మరాజు మాటలు విన్న ద్రోణాచార్యులు ఎంతో సంతోషించాడు. ఆ మాటలు విన్న దుర్యోధన్ తలదించుకున్నాడు. ఇది కథ. ఇందులో నీతి ఏమిటి అంటే, ఎదుటివారిలో తప్పులు వెతకడం మానవ నైజం. అదే తనలో తాను తప్పులు వెతుక్కుంటే బోలెడు తప్పులు కనిపిస్తాయి. కాబట్టి ఎవరైతే నిజాయితీగా వినయ విధేయతలతో తప్పులు వెతుక్కుంటారో వారికి తమలో కూడా కొన్ని లోపాలున్నట్టు గ్రహించవచ్చు. కాబట్టి అందరికన్నా మనమే మంచి వాళ్ళం అని అనుకోవడం పొరపాటు. ఇది ఈ కథలో నుంచి నీతి. థ్యాంక్ యూ.